పశ్చిమాసియాలో యుద్ధం సెగ భారత్కు తగులుతోంది. అక్కడి ఉద్రిక్తతలతో దేశవ్యాప్తంగా గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో 20% హోటళ్లను మూసివేశారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లోనూ హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రెస్టారెంట్లు, చిన్న హోటళ్లు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల హోటళ్లలో ఉదయం సమయంలో టిఫిన్లు ఆపేశారు. హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నిస్తున్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ లేకపోతే పూర్తి స్థాయిలో సేవలు అందించడం కష్టమని అంటున్నారు. అటు ఏపీలో గృహ అవసరాలకు ఇబ్బంది లేకపోయినా వాణిజ్య సిలిండర్ల సరఫరాలో మాత్రం కోత విధిస్తున్నారు. దీంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడిపే చిరు వ్యాపారులు రోజుకు 5 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటారు. నిన్న మొన్నటి వరకు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం డీలర్లు సగానికి సగం తగ్గించి సరఫరా చేస్తున్నారు. ఇక ఇదే సమయం అన్నట్టు కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్కు తెరతీశారు. ఒక్కో వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం 2050 లోపు పలుకుతుండగా బ్లాక్ మార్కెట్లో 2800 నుంచి 3000 వరకు అమ్ముతున్నారని హోటల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను నియంత్రించి అవసరమైన మేరకు సిలిండర్లను సరఫరా చేయకపోతే వ్యాపారాలు చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన గ్యాస్ ఏజెన్సీలు, ఈ ఆయిల్ కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, హెచ్పీసీఎల్ కానివ్వండి, వీళ్ళందరితో కూడా లోతుగా సమీక్షించి డొమెస్టిక్ ఎల్పీజీ కన్జ్యూమర్స్ అంటే వంట గ్యాస్ ఎవరైతే గృహాల కోసం వాడుతున్నారో వాటి గురించి మా పౌర సరఫరాల శాఖ నుంచి అధికారులు మేము అందరం కూడా సమీక్షించుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా కొరత లేకుండా ఈ నెలాఖరు వరకు ఆల్రెడీ ఉన్న స్టాక్ని ఏ విధంగా వివిధ జిల్లాల్లో మనం పంపిణీ చేయాలి, ఏ విధంగా కొరత లేకుండా కొంతమంది కావాలని బ్లాక్ మార్కెటింగ్ చేసే పరిస్థితులు ఎదుర్కొంటున్నాము, వాటి గురించి కూడా మేము చాలా లోతుగా సమీక్షించుకున్నాం. వినియోగదారులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గృహాలకు అందించాల్సిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఎక్కడ కూడా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం.